మేకపోతు మాంసం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ అంటించుకుని, పాన్ పెట్టేసుకుని, సరిపడినంత ఆయిల్ వేసుకుని, దానిలోకి 6 పచ్చిమిర్చి చీలికల్ని, 2 మీడియం సైజు ఉల్లిపాయ తరిగిన ముక్కల్ని వేసుకుని నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి. 1/2 కేజీ మేకపోతు మటన్ కర్రీని అయితే తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకున్నాక మటన్ను కూడా వేసి శుభ్రంగా కలయి పెట్టుకుని మనమైతే ఉడికించుకోవాలి. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేటట్లుగా ఆయిల్‌లో మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము కొంచెం పసుపు, అలాగే మన కూరకు సరిపడినంత కళ్ళుప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన మటన్ ముక్కలు మొత్తానికి కూడా ఉప్పు, పసుపు పట్టేటట్టుగా కలయి పెట్టుకుని మూత అయితే పెట్టుకోవాలి. ఇంకా ఏమైనా వాటర్ ఉంటే ఎగిరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని, అలాగే మీడియం సైజు 2 టమాటాలను కూడా కట్ చేసుకుని, ఇప్పుడు మనం ఈ మటన్లో అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా మొత్తం కూడా ఉడికించుకునేటట్లుగా అయితే మూత పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనకి చక్కగా ఆయిల్ పైకొస్తున్న టైంలో మన కూరకు సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మనం కారం వేసిన తర్వాత కొంచెం సేపు వేయించుకుని మనమైతే ఇప్పుడు మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా, గసాలు, ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి అన్నీ పొడి చేసుకున్న ఈ పొడినైతే వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఇంట్లో తయారు చేసుకున్న అప్పటికప్పుడు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని మనం కూరకు సరిపడినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ మటన్ కాబట్టి 1/2 లీటర్ వాటర్ పోసి 6 విజిల్స్ రానిస్తే మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. చివర్లో మనం కొత్తిమీర వేసుకుంటే ఎంతో కమ్మని రుచికరమైన మన మేకపోతు మాంసం కూర అయితే రెడీ అయినట్లే. ఈ వీడియో నచ్చినట్లయితే మన CWSN లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.